హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. ఈ రోజు చెప్పుకోబోయే టాప్ 5 మొబైల్స్ కూడా లాంచ్ అయ్యి కొద్ది రోజులే అవుతుంది. వీటి ప్రైస్ లో లాంచ్ అయినప్పుడు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం అయితే స్టేబుల్ అయ్యాయని చెప్పొచ్చు. ఈ టాప్ 5 మొబైల్స్ లో కూడా ఆల్రౌండర్ మొబైల్స్ ఉన్నాయి, గేమింగ్ మొబైల్స్ ఉన్నాయి, బెస్ట్ కెమెరా మొబైల్స్ కూడా ఉన్నాయి. 30,000 రూపీస్ బడ్జెట్ లో ఈ 5 మొబైల్స్ కూడా వాల్యూ ఫర్ మనీ అవుతాయి. కొంతమంది సబ్స్క్రైబర్స్ కమెంట్ లో మొబైల్ సజెస్ట్ చేసినప్పుడు వాటి అప్డేట్ పాలసీ గురించి కూడా చెప్పండి, అప్డేట్ కూడా ఇంపార్టెంట్ అని అడగడం చూసాను. నేనైతే ప్రతి వీడియోలోనూ చెప్తున్నాను, ఈ వీడియోలో కూడా కవర్ చేస్తానని కొంతమంది అయితే చెప్పకుండా ఉండడం చూసాను. లిస్ట్ లో ఫస్ట్ మొబైల్ వచ్చేసి OnePlus Nord 4. దీనికి మరొక ఆల్టర్నేటివ్ కూడా ఉంది, Realme GT60. ఈ రెండు మొబైల్స్ లో అయితే చాలా మంది వేరు అంటారు, కానీ నా రీసెర్చ్ ప్రకారంగా మాత్రం ఈ రెండు మొబైల్స్ యొక్క హార్డ్వేర్ ఒకటే. పర్ఫార్మెన్స్ పరంగా అయితే రెండు మొబైల్స్ కూడా ఒకటే, లుక్ పరంగా మాత్రమే వేరుగా ఉంటుంది. నేనైతే OnePlus Nord 4 తీసుకోమని చెప్తాను. సాఫ్ట్వేర్ పరంగా కాస్త బాగుంటుంది. ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే 6.74 ఇంచెస్, అది కూడా 1.5K రిజల్యూషన్ తో ఫ్లాట్ AMOLED డిస్ప్లే, Snapdragon 7+ Gen 3 ప్రాసెసర్, 8MP బ్యాక్ సైడ్ కెమెరా ఇస్తే ఫ్రంట్ వచ్చేసి 16MP ఇస్తున్నారు. 5500 mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ చార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. మొబైల్ ప్రైస్ లాంచ్ అయినప్పుడు 30,000 అయితే ఉండేది. అప్పుడు ఆఫర్స్ అన్ని కలుపుకొని కూడా 25,000 కల్లా వచ్చింది. ఈ మొబైల్ 30,000 లోపు వస్తే కనుక తీసుకోదగ్గ మొబైలే అవుతుంది. డిస్ప్లే బాగుంటుంది, ప్రాసెసర్ గేమింగ్ కూడా సరిపోతుంది, కెమెరాస్ కూడా బాగుంటాయి. రియల్ గా ఈ మొబైల్ అయితే ఆల్రౌండర్ మొబైల్ అనే చెప్పుకోవాలి. కాకపోతే గ్రీన్ లైన్ ఇష్యూ ఒకదానికి భయపడుతూ ఉండొచ్చు, దానికి మాత్రం స్క్రీన్ రీప్లేస్మెంట్ ఫ్రీగా అయితే జరుగుతుంది. అది కూడా మీ మొబైల్ డామేజ్ కాకపోతే మాత్రమే. Realme GT60 విషయానికి వస్తే కూడా సేమ్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి, కాకపోతే కర్వ్డ్ డిస్ప్లే ఉంటుంది, బ్యాక్ ప్యానల్ ప్లాస్టిక్ అయితే ఉంటుంది. OnePlus లో వచ్చేసి డిజైన్ బాగుంటుంది, బ్యాక్ సైడ్ అయితే మెటల్ ఉంటుంది. OnePlus వచ్చేసి 4+6 ఇయర్స్ అప్డేట్స్ ఇస్తే Realme GT60 వచ్చేసి 3+4 ఇయర్స్ అయితే అప్డేట్స్ ఇస్తారు. ఈ రెండు మొబైల్స్ లో ఏ మొబైల్ తీసుకున్నా కూడా పర్ఫార్మెన్స్ అయితే ఒకే విధంగా ఉంటుంది. బ్రాండ్ డిజైన్ చూసి మాత్రమే డిసైడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి నా గేమింగ్ ఎక్కువగా ప్రియారిటీ అనుకుంటే మాత్రం ఇప్పుడున్న వాటిలో పోకో X7 ప్రోనే బెటర్ గా ఉంటుంది. ఈ మొబైల్ అయితే లాంచ్ అయినప్పుడు 28,000 ఉంది, ఇప్పుడు కార్డ్ ఆఫర్స్ తో కలుపుకొని 25,000 కి అయితే వస్తుంది. మొబైల్ యొక్క స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే 6.67 ఇంచెస్, అది కూడా 1.5K రిజల్యూషన్ తో AMOLED డిస్ప్లే, Dimensity 8400 అల్ట్రా ప్రాసెసర్, 50+ 8MP బ్యాక్ సైడ్ కెమెరాస్ ఇస్తే ఫ్రంట్ వచ్చేసి 20MP అయితే ఇస్తున్నారు. 6000 mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ చార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. మొబైల్ అయితే BGMI గేమ్ కి 120 FPS వరకు సపోర్ట్ చేస్తుంది, కానీ డైరెక్ట్ గా అయితే కాదు, గేమ్ బూస్టర్ ఆన్ చేసుకుంటే మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఈ మొబైల్ IP68-69 వాటర్ రేటింగ్ కూడా వస్తుంది. ఇది వెట్ టచ్ కి కూడా సపోర్ట్ చేస్తుంది. మీరు గేమ్ ఆడుతున్నప్పుడు వెట్ వచ్చినా కూడా మీకు ప్రాబ్లం ఏమి ఉండదు. ఈ మొబైల్ లో మీకు ఓన్లీ డిస్ప్లే బాగుంటుంది, పర్ఫార్మెన్స్ బాగుంటుంది, బ్యాటరీ సైజ్ పెద్దగా ఉంటుంది. ఇకపోతే కెమెరా విషయానికి వస్తే పోకోలో ఈ మొబైల్ అనే కాదు, ఏ మొబైల్ తీసుకున్నా కూడా యావరేజ్ గానే ఉంటాయి. మీరు Gcam, టైగర్ క్యామ్ డౌన్లోడ్ చేసుకుంటే అప్పుడు ఫొటోస్ బాగా వస్తాయి. కెమెరాస్ ఒకటే యావరేజ్ గా ఉంటాయి. అదే మీరు గేమింగ్ ప్రియారిటీ ఒకటే ఉంది అనుకుంటే కనుక ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు. ఇక మన లిస్ట్ లో నెక్స్ట్ మొబైల్ వచ్చేసి కెమెరా మొబైల్ Moto Edge 50 Pro. చెప్పాలని ఉంది, కాకపోతే నేను స్కిప్ చేసేస్తున్నాను. ఎలాగో ఇప్పుడు ఫిబ్రవరి ఎండింగ్ లో ఉన్నాము, ఇంకో 1 మంత్ 1.5 మంత్ అలా ఆగితే Moto Edge 60 సిరీసే రాబోతుంది. ఆల్రెడీ Moto Edge 50 సిరీస్ వచ్చేసి 1 ఇయర్ అయింది కాబట్టి తీసుకోవాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను. అయినా సరే నేను Moto Edge 50 Proనే ఇప్పుడు తీసుకుంటా అంటే మొబైల్ లాంచ్ అయినప్పుడు ఉన్న యొక్క కెమెరా పర్ఫార్మెన్స్ ఇప్పుడైతే ఉండకపోవచ్చు. దాని బదులు కొత్తగా లాంచ్ అయిన Realme 14 Pro Plus ఉంది కదా, దాన్ని ట్రై చేయొచ్చు. అదైతే కొత్త మొబైలే, కాకపోతే అది కూడా ఇప్పుడు 30,000 రూపీస్ బడ్జెట్ లోపే వస్తుంది. ఈ మొబైల్ లో మనకి 6.83 ఇంచెస్, అది కూడా 1.5K రిజల్యూషన్ తో క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, Snapdragon 7S Gen 3 ప్రాసెసర్, బ్యాక్ సైడ్ వచ్చేసి 50+50+8 MP కెమెరా ఇస్తే ఫ్రంట్ వచ్చేసి 32MP తీస్తున్నారు. 6000 mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ చార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇప్పటివరకు మనం చెప్పుకున్న మొబైల్స్ లో కెమెరా విషయంలో ఇది ఇంకాస్త బెటర్ గా ఉంటుంది. ఈ మొబైల్ లో టెలిఫోటో లెన్స్ కెమెరా ఉంది కాబట్టి 3x వరకు పోర్ట్రేట్ షాట్ లో ఫొటోస్ అయితే చాలా బాగా తీసుకోవచ్చు. 100x వరకు జూమ్ సపోర్ట్ చేస్తుంది, కానీ పేరుకు మాత్రమే, అంత బాగా మంచి ఫొటోస్ అయితే తీయలేదు. IP68-69 వాటర్ రేటింగ్ తో వస్తుంది. వైట్ కలర్ వేరియంట్ తీసుకుంటే మాత్రమే బ్యాక్ సైడ్ కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. 3+4 ఇయర్స్ అప్డేట్స్ ఇస్తారు. ఓవరాల్ గా ఈ మొబైల్ మంచి మొబైలే, కానీ మీకు ఇంకా కొంచెం టైం ఉంటే కనుక నథింగ్ ఫోన్ 3A Pro గురించి అయితే వెయిట్ చేయండి. ఆల్రెడీ ఆ మొబైల్ కి సంబంధించిన కెమెరాస్ ఐఫోన్ తో కంపేర్ చేసి ఆల్రెడీ వీడియో చేసి పెట్టాము. ఫొటోస్ అయితే బాగానే వస్తున్నాయి. కెమెరా మొబైల్ గురించి ఎదురు చూస్తున్నట్లయితే ఆ మొబైల్ కూడా 30,000 రూపీస్ బడ్జెట్ లోనే వస్తుంది. టైం ఉంటే కనుక అది వచ్చిన తర్వాత డిసిజన్ తీసుకుంటే బాగుంటుందని అనిపించింది. ఎవరైతే ఒక మంచి బ్రాండ్ నుంచి మొబైల్ కావాలనుకుంటారో, అలాగే ఏ ఫీచర్స్ కూడా చాలా ఉండాలి అనుకుంటారో వాళ్ళ కోసం ఈ Samsung S23 FE మొబైల్. ఈ మొబైల్ అయితే లాంచ్ అయినప్పుడు 50,000 పైనే ఉండేది, ప్రస్తుతానికి అయితే 30,000 దగ్గర అయితే అమ్ముతున్నారు. ఈ మొబైల్ లో మనకి 6.4 ఇంచెస్ డైనమిక్ AMOLED డిస్ప్లే, Exynos 2200 ప్రాసెసర్, బ్యాక్ సైడ్ వచ్చేసి 50+8+12MP కెమెరా ఇస్తే
ఫ్రంట్ వచ్చేసి 10 ఎంపీ అయితే ఇస్తున్నారు. 2500 mAh బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ చార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. IP68 వాటర్ రేటింగ్ తో వస్తుంది. కెమెరా సెన్సార్స్ అనేవి చిన్నగా ఉన్నాయి అనుకోకండి, ఇది ఫ్లాగ్షిప్ రేంజ్ సెన్సార్స్. కెమెరా క్వాలిటీ బాగుంటుంది, డిస్ప్లే క్వాలిటీ కూడా బాగుంటుంది. బ్యాటరీ ఇంకా ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ అయితే యావరేజ్ గా ఉంటాయి. ఇంకా ఏ ఫీచర్స్ విషయానికి వస్తే మీకు లేటెస్ట్ గా లాంచ్ అయిన సామ్సంగ్ మొబైల్స్ లో ఉండే ఏ ఫీచర్స్ అన్ని కూడా దీంట్లోనే వస్తాయి. 5 years అయితే అప్డేట్స్ ఇస్తారు. ఈ మొబైల్ వచ్చి ఆల్రెడీ 1.5 year అయింది కాబట్టి ఇంకా 3.5 years అయితే అప్డేట్స్ మిగిలి ఉన్నాయి. ఈ మొబైల్ అయితే ఎవరికి సెట్ అవుతుంది అంటే గేమర్స్ కి కాకుండా మిగతా వాళ్ళందరికీ కూడా బాగా సెట్ అవుతుంది. మన టాప్ 5 లో 5th మొబైల్ వచ్చేసి మళ్ళీ 2 మొబైల్స్ అయితే ఉన్నాయి. ఒకటి ఆల్రెడీ లాంచ్ అయితే ఒకటి లాంచింగ్ కి సిద్ధంగా ఉంది. కామెడీ ఏంటంటే ఈ 2 మొబైల్స్ కూడా ఐకో బ్రాండ్వే. ఐకో నియో 9 Pro వచ్చేసి బేస్ వేరియంట్ ఇప్పుడు 30,000 కి అయితే వస్తుంది. గేమింగ్ ఎక్కువగా ఆడతాను అనుకుంటే మాత్రం ఇది బాగా సెట్ అవుతుంది. కెమెరా కూడా ఫ్లాగ్షిప్ రేంజ్ సెన్సార్స్ అయితే వాడారు. కెమెరా క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది. 6.78 inches AMOLED డిస్ప్లే, 144 Hz రిఫ్రెష్ రేట్, 1.5K రిజల్యూషన్ తో వస్తుంది. స్నాప్డ్రాగన్ ఎడ్జ్ 2 ప్రాసెసర్. బ్యాక్ సైడ్ వచ్చేసి 50+ 8MP కెమెరా ఇస్తే ఫ్రంట్ వచ్చేసి 16 MP అయితే ఇస్తున్నారు. 5160 mAh బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. లాంచ్ అయినప్పుడు ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసి 33,000 అయితే ఉండేది, ఇప్పుడు 30,000 కి వస్తుంది. ఇందులోనూ Q1 చిప్ కూడా ఉంటుంది. ఈ మొబైల్ లాంచ్ అయ్యి ఆల్మోస్ట్ 1 year దగ్గరకు అయితే వస్తుంది. లేదు నాకు న్యూగా లాంచ్ అయిన మొబైలే కావాలి అనుకుంటే ఐకో నియో 10 27,000 28,000 అలా వస్తుంది అని తెలుస్తుంది. ఈ మొబైల్ లోను సేమ్ అండి, 6.78 inches AMOLED డిస్ప్లే, 144 Hz రిఫ్రెష్ రేట్ తో 1.5K రిజల్యూషన్ తో అయితే వస్తుంది. స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్. బ్యాక్ సైడ్ వచ్చేసి 50+ 8MP కెమెరా ఇస్తే ఫ్రంట్ వచ్చేసి 16 MP అయితే ఇస్తున్నారు. 6400 mAh బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ చార్జర్ సపోర్ట్ చేసి IP64 వాటర్ రేటింగ్ తో వస్తుంది. మార్చ్ 11న మాత్రమే ఇండియాలో ఐకో నియో 10R అయితే లాంచ్ అవుతుంది. 10 Pro కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా బయటికి రాలేదు. చాలా మంది అయితే కన్ఫ్యూజ్ అవుతున్నారు. నియో సిరీస్ లో అయితే చాలా అడ్వాంటేజ్ ఉంటాయి, జెడ్ సిరీస్ లో అయితే ఉండవు. నియో సిరీస్ లో వచ్చే మొబైల్స్ లో 3+4 years అప్డేట్స్ అయితే వస్తాయి. నేను చూసిన వాటిలో నాకైతే ఈ టాప్ 5 మొబైల్స్ మాత్రమే బెస్ట్ మొబైల్ లాగా అనిపించాయి. అయితే చిన్న గైడెన్స్ వీడియో మాత్రమే అండి, ఇవే మొబైల్ తీసుకోండి అని మాత్రం నేను చెప్పట్లేదు. ఈ మొబైల్సే కాకుండా మీరు ఇంకా ఏ మొబైల్స్ గురించి అయినా కూడా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కమెంట్ లో అయితే అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక మొబైల్ కొంటే 3 to 4 years అయితే యూజ్ చేస్తారు. కొంతమంది వచ్చేసి కొత్త టెక్నాలజీ వచ్చిందని చెప్పేసి 1 year కే మొబైల్ చేంజ్ చేస్తారు. నా వరకు అయితే ఒక మొబైల్ ని 2 years వరకైనా వాడాలి. మీలో ఇంతమంది ఒక మొబైల్ ని ఎన్ని ఇయర్స్ వాడారో కమెంట్ లో చెప్పండి. ఈ టాప్ 5 మొబైల్స్ లో మీకే మొబైల్ నచ్చింది, ఏ మొబైల్ గురించి వెయిట్ చేస్తున్నారో కూడా కింద కమెంట్ లో చెప్పండి. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటుందని బై బై.